తిరుపతి అయితే ప్రేమ నగలు తీసుకెళ్ళి ఇక భద్రావతి వాళ్ళకైతే ఇచ్చేసి వస్తాడు కదా. ఇక రాగానే ఇక శ్రీవల్లి అయితే బాబాయ్ ఆ నగల్ని వాళ్ళు తీసుకున్నారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక తిరుపతి అయితే ఆ నగల గురించి నీకెందుకమ్మా అని చెప్పేసి అడుగుతాడనమాట. అంటే వాళ్ళు మళ్ళీ ఆ నగల గురించి ఎక్కడొచ్చి గొడవలు పెడతారో బాబాయ్ గారు, నగలన్నింటినీ పూర్తిగా చూసుకున్నారో లేదో, ఒకటి ఉంటే ఒకటి లేదని చెప్పేసి మళ్ళీ ఎక్కడ గొడవకు వస్తారని చెప్పేసి అడుగుతున్నా అని చెప్పేసి ఇక గుచ్చి అడుగుతూ ఉంటుందన్నమాట. అన్నీ బాగానే చెక్ చేసుకున్నారు, ప్రాబ్లం ఉండదు, హ్యాపీ కదా అని చెప్పేసి తిరుపతి అయితే అంటాడనమాట. ఇక శ్రీవల్లి అయితే అమ్మయ్య ఆ గిల్టీ నగలు నా దగ్గర లేవు, ఇక నా టెన్షన్ మొత్తం పోయిందని చెప్పేసి ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో ప్రేమ అయితే వచ్చి ఎదురుగా నిలబడి కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటి ప్రేమ, ఏదో దొంగని పోలీసు చూసినట్టు చూస్తున్నావు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అడుగుతుంది. నీ ప్రవర్తన చూస్తే అలానే దొంగలా ఉందని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక ఆ మాటతో కంగారు పడిన శ్రీవల్లి అయితే ఏయ్ నేను దొంగనేంటి అని చెప్పేసి అంటదనమాట. కాదా మరి, ఇప్పుడు తిరుపతి బాబాయ్ ఇచ్చేసి వచ్చిన నగలు నీవా? కాదు కదా, మరి నా నగల గురించి నీకెందుకు అంత ఆరటం, వాటి గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అడుగుతుందనమాట. నాకెందుకు టెన్షన్, నేనేం గుచ్చి అడగడం లేదు, మామూలుగానే అడిగానని చెప్పేసి శ్రీవల్లి అయితే చెప్తుంది. ఇక ప్రేమ అయితే మామూలుగా అడిగావో గుచ్చి అడిగావో నేను చూసాలే, ఆ నగల గురించి నీకెందుకు అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఎందుకంటావేంటి, నేను ఇంటి పెద్ద కోడల్ని, ఇంటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం నా బాధ్యత, నీ నగల్ని నీ పుట్టింటికి పంపించడంలో కూడా నా బాధ్యత ఉంటుంది, అందుకే బాబాయ్ని అడిగాను, తప్పేంటి, మంచితనానికి బొత్తిగా రోజులు లేకుండా పోతున్నాయి, జనాలకి అపార్థం చేసుకోవడం అలవాటైపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట. ఇక ప్రేమకైతే ఏంటి ఇలా అడుగుతుంది నా నగల గురించి అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటుంది. అయినా ఎందుకైనా మంచిది, దీని మీద ఒక కన్నేసి ఉంచాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇక తర్వాత నర్మద అయితే సాగర్ తనతో మాట్లాడలేదని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంట్లో నాతో అత్తయ్య మావయ్యతో సహా ఎవ్వరూ మాట్లాడటం లేదు, నువ్వు కూడా నాతో మాట్లాడకుండా ఉంటే నేను ఏమైపోవాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక సాగర్ని ఎంత బ్రతిమలాడినా కానీ అస్సలు మాట్లాడడం, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నర్మద అయితే బాధపడిపోతూ ఉంటుంది. ఇక సాగర్ మాత్రం నిన్ను ఒక్క మాట అంటేనే నువ్వెంత ఫీల్ అవుతున్నావు, ఆ ఇంటి వాళ్ళు మా నాన్న చొక్కాని చించారు, చాలా అవమానించారు, నాన్న ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా బాధపడుతున్నారని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట. ప్రేమ డ్యాన్స్ క్లాసులు చెప్పడానికి కారణం నువ్వే, ఇప్పటికీ నువ్వు నిజాన్ని ఒప్పుకోవడం లేదు చూడు అని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట. నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను సాగర్, ఏదైనా పొరపాటున కొన్ని విషయాలు దాస్తానేమో కానీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ సాగర్ అయితే మాత్రం ఇప్పటికీ నీ తప్పు ఉందని ఒప్పుకోవడం లేదు చూడు, అందుకే నాకు నీతో మాట్లాడాలంటే ఇష్టంగా లేదు, నీ మీద నాకు చాలా అసహ్యం వేస్తుందని చెప్పేసి అంటాడనమాట. ఇక నర్మద అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత శ్రీవల్లి అయితే భాగ్యానికి అయితే ఫోన్ చేస్తారన్నమాట. నేను చెప్పిన విషయం ఏం చేసావు, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా, ఆ ప్రేమ నగల్ని కలిపి ఇచ్చేసావా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట భాగ్యం. నువ్వు చెప్పినట్టే చేశానే అమ్మ అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటది. అంటే ఎవరికి ఏ డౌట్ రాలేదు కదా అని చెప్పేసి భాగ్యం అనగానే లేదమ్మా ఎవరికి డౌట్ రాలేదు, ప్రేమ ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోలేదని చెప్పేసి శ్రీవల్లి అయితే చెప్తుంది. ఇక భాగ్యం అయితే అమ్మయ్య నీ కాపురానికి అడ్డంగా ఉన్న రోల్డ్ గోల్డ్ నగల గోల వదిలిపోయింది, ఇక నువ్వు ఆ ఇంట్లో పెద్ద కోడలుగా పాతుకుపోవడానికి డోకా లేదు, నువ్వు అక్కడ హ్యాపీ నేను ఇక్కడ హ్యాపీ అని చెప్పేసి భాగ్యం అయితే అంటదనమాట. ఇంకో హ్యాపీ కూడా ఉందమ్మా, ప్రేమ డ్యాన్స్ క్లాసులు చెప్పడం వల్ల ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని చెప్పాను కదా, దానివల్ల ఇద్దరు కోడల్ని మావయ్య గారు కానీ అత్తయ్య గారు కానీ దగ్గరికే రానివ్వడం లేదు, వాళ్ళని చూస్తే చాలు అసహించుకుంటున్నారు, వాళ్ళు కుమిలి ఏడుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా తెలుసా, ఇల్లు నా సొంతం అయిపోయినంత ఆనందంగా ఉందని చెప్పేసి హ్యాపీగా చెప్తుందనమాట. ఇదిగో అమ్మడు, ఇల్లు నీ సొంతం అయిందని భ్రమపడటం కాదు, సొంతం చేసుకోవడానికి నీకు ఇదే మంచి అవకాశం, ప్లానింగ్ చెప్తా విను, మీ అత్త కోపం చల్లారక ముందే నేను చెప్పిన ప్లానింగ్ చేసే, నట్టింట్లో నిప్పు పెట్టే కార్యక్రమానికి రిబ్బన్ కటింగ్ చేసేయని చెప్పేసి ఇక అతను ఏం చెప్పాలనుకుందో చెప్పేస్తారనమాట మొత్తం. సరేనమ్మా నిప్పు పెట్టేస్తా అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటది. అదేంటండి ఆవిడ గారు అంత పెద్ద ప్లానింగ్ వేశారని చెప్పేసి ఆనందరావు అనగానే, ఆ ఇల్లు మన సొంతం అవ్వాలంటే ఆ ఇంట్లో ఈ మాత్రం బీభత్సం జరగాల్సిందే అండి అని చెప్పేసి భాగ్యం అయితే అంటదనమాట. ఇక శ్రీవల్లి అయితే ముఖం మార్చుకొని ఇక బెడ్రూమ్లో అయితే బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుందన్నమాట. ఇక చందు అయితే చూసి ఏమైంది బట్టలు సర్దేసుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఇక శ్రీవల్లి అయితే ఏం మాట్లాడకుండా బట్టలు సర్దుకుంటూనే ఉంటుందన్నమాట. నిన్నే అడిగేది ఏమైందని చెప్పేసి చందు అయితే అంటాడు.
నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చెప్పగానే ఏమైంది, పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి, ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఆయన సమాధానం చెప్పకుండా ఇక శ్రీవల్లి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో రామరాజు వచ్చి ఆగమ్మా అని చెప్పేసి ఆపుతాడనమాట. ఈలోపు ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికైతే వచ్చేస్తారు. ఏంటమ్మా ఏమైంది, ఆ బ్యాగ్ ఏంటని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడనమాట. ఇక శ్రీవల్లి అయితే మావయ్య గారండి, నేను ఇక్కడ ఉండలేనండి, ఈ ఇంట్లో ఉండడం నా వల్ల అస్సలు కావడం లేదండి, అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతాం మావయ్య గారండి అని చెప్పేసి అంటదనమాట. మరి శ్రీవల్లి ఏం ఫిట్టింగ్ పెట్టబోతుంది, దానికి రామరాజు వేదవతి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.